వర్ధిల్లాలి 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 జోహార్ విశ్వరాచారి జోహార్ 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 విశ్వరాచారి జోహార్ జోహార్ సాధిద్దాం రాజ్యాంగం మాదిరా 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 జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జోహార్ జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే को జోహార్ జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే को జోహార్ జోహార్ సావిత్రిబాయి की జోహార్ జోహార్ సావిత్రిబాయి ఫులే को జోహార్ జోహార్ ఇదే పద్ధతి చేసుకోవాలి అని ఇవాళ అనిపిస్తున్నాం. ఓకే ఓకే పడంగి కింద పడంగి ఇగో సార్ అంటే 60 మాట నువ్వు భయపడతావేంది బాబురావు భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం పూలే ఆశయాలను సాధిద్దాం పూలే దంపతుల ఆశయాలను జై పూలే జై పూలే జై సావిత్రమ్మ జై సావిత్రమ్మ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై 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 భీమ్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం అంబేద్కర్ 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 వెయిట్ ఎక్కువ లేదన్నా జై భీమ్ జై ఇన్సాన్ నేటి స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవభారత నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత గారి 69వ వర్ధంతి కార్యక్రమానికి మరి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ మేరకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక పదిశాలు అన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రంగారెడ్డి జిల్లా నాయకులు మరియు మాకు ఆహ్వానాన్ని మన్నించినటువంటి వచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర జిల్లాల నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా భారతదేశం మరొక రూపంలో ఉండేది. మరి ప్రపంచ దేశాలలో భారతదేశానికి నేటికి ఒక ఐకాన్గా మరి ప్రపంచ దేశాలు మన దేశానికి గుర్తింపుగా వచ్చేటువంటి వ్యక్తుల పేరు చెప్తే అందులో ముందుగా ఉన్నటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు. మరి అంత యొక్క భారతదేశానికి అంత గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి మరి ఈరోజు వారి యొక్క భావజాలంతో ఈరోజు భారతదేశం ముందుకు పోతున్న విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఒక భౌతికంగా వారు మన వద్ద లేకపోయినప్పటికీ కూడా మరి వారి యొక్క భావజాలం మనం కొనసాగించడం వల్లనే వారి యొక్క అంబేద్కర్ గారి ఆశయ కొనసాగింపు కారణంగానే
ఈ రోజు భారతదేశం ఇతర దేశాలతో పోటీ పడుతుంది. మరి వారి యొక్క ముందు చూపు ఆలోచనతో వారు నిర్మించినటువంటి రాజ్యాంగం ఈ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలతో అమలవుతున్న కారణంగానే ఈ రోజు భారతదేశం ముందుకు పోతుంది. ఒక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామంటే వారి యొక్క ముందు చూపు మరి ఇతర దేశాలతో పోటీ పడే వేళ వారు ప్రపంచ దేశాలను మొత్తం కూడా చదివి మరి ప్రపంచ దేశాలలో భారతదేశం ఏమాత్రం తగ్గిపోతున్నటువంటి కోరికతోటి ముందు చూపుతోటి భారతదేశాన్ని ముందు నిలబెట్టే క్రమంలో వారు నిర్మించినటువంటి రాజ్యాంగమే ఈ రోజు మన భారతదేశానికి పెద్ద దిక్సూచిగా ఉంది. నేటికైనా ఎప్పటికైనా కూడా మరి వారి యొక్క భారతదేశం వారు కలగన్న ప్రజాస్వామ్య రాజ్యమే మనకు ఒక పెద్ద శిరోధార్యంగా ఉంటుందని తెలియజేస్తూ మరి వారి యొక్క భావజాలాన్ని మనం మరి కొనసాగాలంటే మరి మన లాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క భావజాలాన్ని దేశం మొత్తం కూడా వ్యాపింపజేయాల్సిన అవసరం ఉంది. మరి మనం వారి యొక్క ఆ భావజాలాన్ని పురికిపూసుకుంటే చాలు భారతదేశం ఆటోమేటిక్ గా చైతన్యం జరుగుతుంది. మార్పుకు కారణం అదే అవుతుంది. మరి యొక్క అంబేద్కర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన జీవితం పుట్టిన కాడు నుంచి చనిపోయిన వరకు కూడా దేశం కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, ఒక త్యాగజీవిగా మరి దేశం కోసం కుటుంబాన్ని తన పిల్లలను త్యాగం చేసి భారతదేశ భవిష్యత్తును కలగనటువంటి వ్యక్తి. మరి యొక్క వారి భావజాలం మరి వారు పేరు చెప్తే అంటేనే మరి వారి యొక్క మార్పుకు ఒక సంకేతం, ఒక చైతన్యానికి సంకేతం, ఒక అభివృద్ధికి వారి సంకేతం. కాబట్టి మరి వారి యొక్క జీవితాన్ని మనం ఆచరించి వారి జీవితాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితాన్ని ఆచరించినట్లయితే ఆచరిస్తూ ఉంటే మన యొక్క సమాజం కూడా బాగుపడుతుంది. సమాజంతో పాటు మన యొక్క భారతదేశం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి వారి యొక్క భావజాలాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచేలా మనం కొద్ది మందిమే కావచ్చు మరి యొక్క మూఢనమ్మకాల నిర్మూలన సంఘ బాధ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక 1000 మందికి సమానంగా మనం ఎదగాలి. ఆ విధంగా మనం ఒక 1000 మందిని ప్రభావితం చేసేటువంటి శక్తిగా మనం ఎదిగే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క భావజాలను ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ మరియు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన వసంత్ కుమార్ గారిని కోరుతా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. జై భీమ్. ఈరోజు మన జాతిపిత ఫాదర్ ఆఫ్ నేషన్ 69వ వర్ధంతిని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ లో. ఇక్కడే కాకూడదు, ప్రపంచం దశ దిశల ఆయన యొక్క జ్ఞాపకాలను ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. మరొకసారి మన జాతికి యావత్కి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించుకున్నటకు ఇదొక చక్కటి మరొకసారి అంకితం కావడానికి కావాల్సినటువంటి ఈ యొక్క సమయం ఇది. ఈ రోజు జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉన్న పరిస్థితులను దృష్ట్యా మనం రాజ్యాంగాన్ని మరి కాపాడుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ మరి పునరంకితం కావాల్సినటువంటి రోజు. ఎందుకంటే నిస్వార్థంగా ఆయన ధైర్యంగా ఎదుర్కొని తర్వాత ఆయన ఎన్నో త్యాగాల కృషి ఫలితంగానే ఈ రోజు ప్రతి బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నారు. ఈ రోజు మనం స్వేచ్ఛగా ఇక్కడ సమాజంలో తలెత్తుకుని నిలబడుతున్నాం అంటే ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చినటువంటి మరి ఆ హక్కులు ఏదైతే ఆయన రాసినటువంటి రాజ్యాంగం అయితే ఏదైతే ఉందో ఆ హక్కుల ఫలితంగానే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛా వాయువులు ప్రత్యేకించి మరి నిమ్న జాతీయులైనటువంటి ఎస్సీ ఎస్టీ మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మరి ఇచ్చినటువంటి యొక్క ప్రత్యేకత అది ఆయన యొక్క త్యాగాల ఫలితమే. ఆయన ఈ రాజ్యాంగాన్ని సాధించే దిశలో ఆయన తన సర్వస్వాన్ని కోల్పోయాడు. ఆయన సొంత బిడ్డల్నే మరి చనిపోయినప్పటికీ లెక్కించకుండా ఆయన భార్య మరి ఆమె త్యాగ నిరతతోటి రమాబాయి గారి ఒక త్యాగ నిరతతో ఆమె ఇచ్చినటువంటి డబ్బుతో చదువుకొని మరి ఆ అనుభవాన్ని రంగరించి మేళవించి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక బలీయమైనటువంటి రాజ్యాంగ శక్తిగా ప్రజాస్వామ్య శక్తిగా ఎదగటానికి ఆయన చేసినటువంటి త్యాగం అనర్విచమైంది. మరి అదేవిధంగా ఆయన అది శ్లాఘనీయమైంది. ఎందుకంటే ఈ రోజు ఏ ప్రపంచంలో ఏ శక్తి కూడా మార్చలేనటువంటి ఏ శక్తి కూడా మరి దాన్ని తగ్గించలేనటువంటి తొలగించలేనటువంటి రాజ్యాంగాన్ని అన్ని అంటే భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మించడం రాయటం అనేది జరిగింది. మరొకసారి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు మన శ్రీరాములు గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు 1000 మందితో సమానంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చైతన్యం రావాలి.
ప్రతి ఒక్క బిడ్డలు రాజ్యాంగం అనేది ఏంటి అనేది తెలియాలి. ప్రతి ఒక్క పౌరుడికి అది నైతిక బాధ్యత, నైతిక హక్కు. అదే విధంగా ఆ బాధ్యతను విస్మరించకుండా మరి భావితరాలకు మనం అందించాలి. ఆయన చేసినటువంటి త్యాగాలు ఏదైతుందో, ఆయన చేసినటువంటి అభ్యున్నతి ఏదైతుందో, ఆయన సమాజానికి అందించినటువంటి మేధా సంపత్తి ఏదైతుందో ఆ సంపత్తిని మరి భావితరాలకు ముందుకు కొనసాగించటకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, అదే విధంగా మరొకసారి ఈ యొక్క చైతన్యవంతమైనటువంటి నవ సమాజ నిర్మాణం గురించి ఇప్పుడున్నటువంటి యువతరం, అదే విధంగా భావితరాల వారందరూ పునరంకితం కావాలని మరి విజ్ఞప్తి చేస్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మీ అందరికి కృతజ్ఞతలు. మరొక్కసారి జై భీమ్, జై భీమ్. ఓకే, మన బోరబండ స్థపతి నాయకులు సందీప్ అన్న ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి నాగర్ కర్నూల్ అధ్యక్షుడు రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లేకుంటే మనం ఎక్కడ ఉండేటోళ్ళమో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు రకరకాలుగా ఆయన పైన ఏదో బురదేసే కొన్ని మనవాదపు చెంచా కుక్కలు కొన్ని ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నవి. ఆ కుక్కలకి హెచ్చరించి చెప్తా ఉన్నా నేను. రాజ్యాంగం ఒక్కరు రాయలేదు, 270 మందిలో అతను ఒక మెంబర్ మాత్రమే అని మాట్లాడుతున్న కుక్కలకు ఒక హెచ్చరిక ఏంటంటే, అయ్యా ఆ 270 మందిలో ఈ ఒక్క పర్సన్ తీస్తే 269 మంది మనవాదులే. ప్రతి ఒక్కరు బీసీలకు రిజర్వేషన్ వద్దని చెప్పారు, బీసీలకు ఓటాకు వద్దన్నారు, ఎస్సీలకు వద్దన్నారు, ఎస్టీలకు వద్దన్నారు, అణగారిన వర్గాలకు ఎవరికి కూడా ఓటాకు వద్దన్నారు, వాళ్ళకు రిజర్వేషన్లు వద్దన్నారు. వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి ఓటాకు కల్పిస్తే మాతోటి సంబంధంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా తక్కువ జాతుల్లో మా కిందనే ఉండాలని చెప్పేసి మాట్లాడిన వాళ్ళే తప్ప ఎవరు ఏ ఒక్కరు జనాల ప్రయోజనం కోసం మాట్లాడిన వాళ్ళు కారు, వారి కోసం పాటుపడ్డోళ్ళు కారు. ఈరోజు ఆ కుక్కలకే చెప్తా ఉన్నా, ఒకసారి ఆలోచించండి. అంతమంది కమిటీలో కూడా ఒక్కడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే గర్జించి తన ప్రాణానికి సైతం ఈరోజు మనం ఎన్నో హక్కులు ఇచ్చిండు, మనకు ఎన్నో పుట్టగొడుకులాగా సంఘాలు ఉట్టుకొచ్చినాయి, అయినా మనం ఏం సాధించలేకపోతున్నాం. కానీ ఆ రోజు ఒక్కడు అంత ధైర్యం చేసి అతను మంచి చదువు చదివి ఒక్క కేసు కూడా తన పైన పెట్టుకోకుండా ఒక పెద్ద జ్ఞానశీలి. ఆయన ఎంత గొప్ప జ్ఞానం అంటే ప్రపంచమే అతని జ్ఞానాన్ని కీర్తిస్తూ ఉన్నాయి ఈరోజు. కానీ మన దగ్గర మాత్రం ఈరోజు ఆయన వర్ధంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ ఉంటే మన దగ్గర ఉన్న గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగరం నడి ఒడ్డున ట్యాంకు బండ్ పైన ఒక పెద్ద విగ్రహాన్ని స్థాపిస్తే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం ఆ విగ్రహాన్ని శుభ్రం చేసింది, ఆ సరౌండింగ్ పక్కల శుభ్రం చేసింది లేదు. గేట్లు తాళం వేసుకున్నవారు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వాళ్ళు ఆ విగ్రహాన్ని చూసి ఆయన దర్శించుకొని పోదామని చెప్పేసి ఎంతో మంది వస్తే అక్కడ గేట్ తాళం ఉంది. గేట్ తాళం చూసి వాళ్ళు మళ్ళా వెనక్కి తిరిగిపోయిన పరిస్థితి. వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు వాళ్ళు చూడడానికని. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఎక్కడ ఆలోచిస్తుందంటే ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది బీజేపీ ప్రభుత్వం అనాలి మనం. బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే వారికి కొమ్ము కాస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అసలు నువ్వు ఏమి ఆ రోజు గేటు ఓపెన్ చేయకుండా ప్రజల్ని నువ్వు ఒక అవమానపరుస్తున్నావు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంకోటి మిత్రులారా, ఈరోజు మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మనం కొట్లాడుతూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా ఒకరిని అడుక్కోవద్దు, ఒకరి కాళ్ళ కింద మనోళ్ళు బతుకోవద్దు అని చెప్పేసి ఆయన ఓటకు కల్పించిండు. ఆ ఓటకే ప్రతి దానికి కారణం, ప్రతి చైతన్యానికి కారణమవుతుంది. మన వాళ్ళకి మనము ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ఎంపీ స్థానాలు కావచ్చు, జనరల్లో మనోళ్ళు పోటీ చేయలేకపోతున్నారు. మనోళ్ళు పోటీ చేసినా మనము 85% ఉన్న మనం మాత్రము ఏమి వాళ్ళకు మనం అండగా నిల్చుంటలేము. ఎవరికో అగ్రవర్ణానికి మనం ఓటేసి అగ్రవర్ణాన్ని అసెంబ్లీకి పంపిస్తున్నాం, పార్లమెంటుకు పంపిస్తున్నాం. కానీ మళ్ళీ మనమే రోడ్డు మీదకి వచ్చి ఏమంటున్నాం అంటే మాకు రిజర్వేషన్ కావాలి, మాకు 42% రిజర్వేషన్ కావాలి, మాకు 30 అని రకరకాలుగా మనమే కొట్లాడుతున్నాం. మనకు ఓటకిచ్చి మన భవిష్యత్తును మన చేతిలో పెట్టిపోతే మనం తీసుకుపోయి ఒక కాళ్ళ కాడ పెడుతున్నాం. ఇదెక్కడి న్యాయం? అసలు
మనం కదా గెలిపించుకోవాల్సింది. మనల్ని పెట్టుకొని మనం గెలిపించుకుంటే వాడిని అడుగుడేంది? మన ఇంటి దగ్గరికి మన కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది కదా రిజర్వేషన్ అనేది. ఒకసారి ఆలోచించండి మిత్రాల, మనం ఎక్కడ ఏ పోకడ పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకొని నడవాల్సిందిగా మీకు తెలియజేస్తూ, సమయం తక్కువ ఉందని చెప్పేసి వెనక కొడుతూ ఉన్నారు కాబట్టి అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ రంగారెడ్డి జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. నేటి అన్న థ్యాంక్ యూ. మరి మీరు చెప్పినట్టుగా నేడు మన భారతదేశంలో ఎదుర్కొంటున్న సమస్యలకు, భవిష్యత్తులో కూడా రాబోయే సమస్యలన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఉంది మనకు, అదే అంబేద్కరిజం. అంబేద్కరిజాన్ని మనం ఫాలో అయినట్లయితే, వారి భావజాలాన్ని మనం స్ప్రెడ్ చేసినట్లయితే ప్రతి సమస్య కూడా పరిష్కారం దొరుకుతుందని తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి సూర్యాపేట అధ్యక్షులు అంజన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు, ఫౌండర్ డాక్టర్ బైరి నరేష్ గారి పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించడం జరిగింది. ఈ ఎంఎన్ఎస్ సభ్యులు అందరం, నాయకులు అందరం కలిసి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, బడుగు బలహీన వర్గాలకు తన త్యాగం ఎప్పుడూ మర్చిపోలేనటువంటిది. ఇలాంటి జీవితాలు అనుభవిస్తున్నటువంటి, దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి జీవితాలను మార్చడం కోసం తన కుటుంబాన్ని సైతం త్యాగం చేయడం జరిగింది. మిత్రులారా, తన త్యాగం వృధా కావద్దు, తన ఆశయాలను వృధా కావద్దు. తన ఆశయాలు విజయం కావాలంటే తను రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చి స్కూల్ వయసుల నుంచే వాళ్లకు రాజ్యాంగం గురించి, చట్టాల గురించి తెలియపరచాలని, రాజ్యాంగం ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతికి ఉంటాడని రాజ్యాంగం ద్వారా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దీనికి ప్రభుత్వాలు అన్ని, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాఠ్యపుస్తకాలలో చేర్చడానికి సహకరించాలని ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భీమ్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని. జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. థ్యాంక్ యూ అన్న. మరి అదే సందర్భంగా ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మరి గత ప్రభుత్వం ఏదైతే ట్యాంక్ బండ వద్ద 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెడితే, మరి అది అంబేద్కర్ సందర్శన కోసం వచ్చినటువంటి వారికి అవకాశం లేకుండా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనకుండా అక్కడ గేటు కూడా ఓపెన్ చేయకుండా దాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబేద్కర్ అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి. వారి యొక్క సందర్శన అనేది సంవత్సరం మొత్తం కూడా ఉండేటట్టుగా ఉండాలని మా యొక్క మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి తిరుపతన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రండి అన్న సందీప్ అన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ నాయకుడు సందీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు సందీప్, మాది మంచిర్యాల జిల్లా. నేను ఇప్పుడు ఎంఎన్ఎస్ జాతీయ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివాస్ని ఎల్బీ నగర్ చౌరస్తాలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రంగారెడ్డి జిల్లా వారు జరుపుకోవడం జరుగుతుంది. దానికి మమ్మల్ని కూడా ఈ చుట్టుపక్కలనే ఉంటున్నందుకు ఆహ్వానించినందుకు గనిమల్ల శ్రీరాములన్నకి ప్రత్యేక జై భీమ్ తెలుపుతున్నాము. ఇక్కడికి ఎక్కడి నుంచో ఈవెన్ కర్నూలు నుంచి ఒక అన్న రావడం జరిగింది, రంగారెడ్డి నుంచి వెంకటేశ్వర్లు అన్న రావడం జరిగింది,
ఇక్కడికి 4 జిల్లాల అధ్యక్షులు కూడా రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అక్క భాను అక్క కూడా రావడం జరిగింది. ఈ రోజు అంటే చాలా మందికి తెలుసు అంబేద్కర్ జయంతి వర్ధంతులు, మహనీయుల వర్ధంతులు జయంతులు. ఈ జరుపుకోవడానికే మనం కాలాన్ని, మన సమయాన్ని పరిమితం చేస్తున్నాం తప్పితే మిగిలిన రోజులలో మర్చిపోతున్నాం. మిగిలిన రోజులలో మర్చిపోయి ఏదో పోకడాలకు పోతున్నాము. కానీ మా ఎంఎన్ఎస్ నాయకులుగా, ఎంఎన్ఎస్ సభ్యులుగా, ఎంఎన్ఎస్ క్రియాశీలకులుగా మేము ఎప్పుడు వర్ధంతులకు జయంతులకే పరిమితం కాము. మేము ప్రతి అవసరం ఉన్న దగ్గరికి పోయి మాట్లాడతాము. ఎక్కడైతే కుల వివక్షత జరుగుతుందో అక్కడికి పోయి మాట్లాడతాము. ఎక్కడైతే మూఢనమ్మకాల మీద సంఘటనలు జరుగుతాయో అక్కడ పోయి ప్రశ్నిస్తాము. ఎక్కడైతే అణిచివేతకు గురవుతుందో అక్కడికి పోయి ఎంఎన్ఎస్ సంఘము, ఎంఎన్ఎస్ నాయకులు ఉంటారని చెప్పుకుంటూ, అదేవిధంగా ఎప్పుడు కూడా వర్ధంతులకే జయంతులకే పరిమితం కాకండి. ఇవి కేవలం సంవత్సరంలో వస్తూ పోతూ ఉంటాయి. మనం చేయాల్సింది చాలా పనులు ఉన్నాయి. ఆ పనులని ఏ విధంగా చేయాలి అంటే ముందుగా అసలు అంబేద్కరిజాన్ని మనము వంట పట్టించుకోవాలి. అతను చూపించిన దారిలో మనం నడుస్తూనే వెళ్ళాలి. అతను ఎప్పుడో చూపించాడు, ఆ దారే మనకు మార్గం. ఆ రాచబాటలో మనం నడుస్తూ ఉంటూ పోవాలి. ఏది ఏమైనా మేము మొన్ననే డాక్టర్ బాలబోయిన సుదర్శన్ గారిని కూడా కలిసినప్పుడు అందరు అదే చెప్తున్నారు. రాజకీయ విప్లవం కంటే, ఆర్థిక విప్లవం కంటే సాంస్కృతిక విప్లవం చాలా గొప్పది. మనం దాన్ని ఫస్ట్ నిలబెట్టుకోవాలి. అది లేకుంటే మనం ఏదిన్ని సాధించలేమని చెప్పడం జరిగింది. అది అంబేద్కర్ గారు కూడా చెప్పడం జరిగింది. దాని ద్వారానే అతను బుద్ధిజాన్ని స్వీకరించడం జరిగింది. ఒక నవయాన బుద్ధిజాన్ని భారతదేశానికి, ప్రపంచంలో ఉన్న దళితులకి చూపించడం జరిగింది. అటువంటి మార్గాలను మనం ఎంచుకుంటూ మంచిని ముందుకు తీసుకెళ్తూ ఎప్పుడూ ముందుంటామని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గనిమెల్ల శ్రీరాములు అన్నకు, అదేవిధంగా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. జైభీమన్నా, మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి అన్న గద్వాల జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. రండి. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, నా పేరు ఏదుల నాగరాజు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి వచ్చాను. అయితే మన రంగారెడ్డి జిల్లా కమిటీ ఆహ్వానం మేరకు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అంబేద్కర్ వర్ధంతి జరుపుకోవడానికి మన శ్రీనివాస్ అన్న ఆహ్వానించడం చాలా ఆనందకర విషయం. దాదాపు 4 జిల్లాల నుండి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పగలను. ఏంటంటే అంబేద్కర్ వారసులమని ఇప్పటికీ చెప్పుకుంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైనా సరే అంబేద్కర్కి వ్యతిరేకమైనటువంటి మనవాదాన్ని పాటిస్తూ అంబేద్కర్ వారసులమని చెప్పుకోవడం చాలా చిగ్గుచేటని నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మరి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని మాటలతో అనడం కాదు, అంబేద్కర్ అడుగు జాడలో నడిస్తేనే అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్తుందని ఈ సందర్భంలో తెలియజేస్తూ, నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా మన నీలకంఠం అన్న నాగర్ కర్నూల్ బాధ్యుడు, జాతీయ నాయకుడు ఎంఎన్ఎస్ నీలకంఠం గారి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గనిమల్ల శ్రీరాములు అన్న ఆహ్వానం మేరకు అందరం ఇక్కడ చేరుకున్నాము. ఈ కార్యక్రమంలో గోరబండ నుంచి సందీప్ గారు, అలాగే ముఖ్య నాయకులు నాగరాజన్న, ఇక నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, ఇంకా ఎల్బీ నగర్లోని ముఖ్యమైన నాయకులు అందరూ ఇక్కడ హాజరయ్యారు. మనము అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే మన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు, ఇంకా వివక్ష, అంటరానితనం గురించి కృషి చేశాడో అది నేటికి ఇంకా పోలేదు, మనం సాధించలేదు. ఇంకా మనము ఎప్పుడో దారి చూపించిన అంబేద్కర్ మార్గంలో ఇంకా పోరాడుతూనే ఉన్నామంటే మనం ఇంకా ఆ పోరాటంలోనే ఉన్నాము, మనం ఇంకా సాధించలేదు.
సాధించే విధంగా ఇంకా కృషి చేయాలని, ఎక్కువ సంఖ్యలో బహుజనులు ఏకమై తమ గొంతును విప్పాలని, ఏకకంఠంతో ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మరి అదేవిధంగా ఈ కార్యక్రమం సందర్భంగానే మరి మన యొక్క భారత రాజ్యాంగం ఎలాంటి మనకి ఇచ్చిన హక్కుల ప్రకారం మరి జనాభాలో వాటా కోసం పోరాడుతూ మేమెంతో మాకెంతో అంటూ మరి నేడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 42% కోసం ఉద్యమిస్తున్న బీసీ నాయకులు మరి వారి ఆ క్రమంలోనే ఆ యొక్క 42% రిజర్వేషన్ల కోసం అమరుడైనటువంటి ఈశ్వరాచారి మృతికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సానుభూతిని ప్రకటిస్తూ వారి కుటుంబానికి సంఘీభావం ప్రకటిస్తూ మరి వారి యొక్క న్యాయమైన డిమాండ్ను పరిశీలించవలసిందిగా నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుము కట్టాలని, ఆ విధంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వారికి తోడుగా ఉంటుందని తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన అన్న బాబురావు గారిని రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి మరి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై ఇన్సాన్, మనిషి వర్ధిల్లాలి, అంబేద్కర్ ఆశయాలను సో ఈరోజు భారత దిశను మార్చిన అంబేద్కర్ వర్ధంతి రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి, అన్నలకి, తమ్ముళ్ళకి, అలాగే జాతీయ స్టేట్ కమిటీ అందరికి కూడా, రంగారెడ్డి జిల్లా తరఫున అందరికి కూడా వెల్కమ్ చెప్తూ, ఈరోజు చాలా వ్యక్తులు చాలా విషయాలు చాలా మాట్లాడిర్రు. నేను 2 నిమిషాలు చెప్పి నాకు సమావేశాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించాలి. చాలామంది కొనసాగిస్తలేరు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ పేరు చెప్పుకుంటూ క్రిస్టియన్గా, హిందూగా, ముస్లింగా ఉంటున్నారు. కానీ అంబేద్కర్ ఏం చెప్పిండు? దేవుడు లేడని చెప్పిండు. కాబట్టి అది మనం నేర్చుకోవాలా. ఆయన సైంటిస్ట్గా తీసుకున్నాడు. సైన్స్ ఏం చెప్తుంది అది కూడా ప్రతి ఒక్కరు పాటించాలా. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు భగత్ సింగ్ అంబేద్కర్ చెప్పింది సమీకరించు, బోధించు, పోరాడు. అది ప్రతి ఒక్కరు కూడా నరనరాలు జీర్ణించుకోవాలి. అప్పుడే మనకి అంబేద్కర్ ఆశించిన సమాజం వస్తుంది, లేకపోతే రాదని కరాఖండిగా చెప్తున్నాను నేను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మూఢనమ్మకాలు పోవాలి, దానిపైన ప్రతి ఒక్కరు స్పందించాలా, పని చేయాలా. ఈ ఎంఎన్ఎస్ ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, రాష్ట్రాలలో, దేశాలలో కూడా ఇది పాకాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కమిటీకి ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ బాబురావు గారు. మరి యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వెంకటేశ్వర్లు ఎంఎన్ఎస్ యూత్ నాయకుడు కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఈ 69వ డాక్టర్ బాబాసాహెబ్ 69వ వర్ధంతికి వచ్చేసినటువంటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కమిటీకి, అలాగే జాతీయ కమిటీకి, రాష్ట్ర కమిటీకి, అలాగే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కమిటీకి ధన్యవాదాలు. సో ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ విగ్రహం దగ్గరకు వచ్చి పూలమాలలు వేసి జై భీమ్, జై జై భీమ్, జై భీమ్ అనే నినాదాలు ఇచ్చి వెళ్తున్నారు. ఇది జయంతులకు, వర్ధంతులకు మాత్రమే పరిమితం కాకుండా బాబాసాహెబ్ యొక్క తన ఐడియాలజీని, తన పద్ధతులను ప్రతి ఒక్కరూ పాటించాలి. అలాగే మనము ఎప్పుడైతే ఎడ్యుకేషన్ని బాగా తీసుకుంటామో అప్పుడే బాబాసాహెబ్ యొక్క ఐడియాలజీని, తన యొక్క పద్ధతులను మనము నెరవేరుస్తాము. అలాగే ఇప్పుడున్న సమాజము ప్రతి ఒక్కటి మత్తులో కూరుకుపోతుంది. మిత్రులారా, అందరూ దీన్ని పరిగణించాలి. చదువుకున్న వ్యక్తులు కూడా బానిసత్వానికి గురవుతున్నారు. అలాగే మన కులం కానీ, మతం కానీ,
మతం మత్తులో కానీ కులం మత్తులో కానీ మునిగిపోతున్నారు. ఇప్పుడు మనకు బాబాసాహెబ్ గారు ఒక ఆయుధాన్ని, ఓటు అనే ఆయుధాన్ని, గొప్ప ఆయుధాన్ని మనకిచ్చారు. అది మనము వినియోగించకుండా దేశం మారాలి, రిజర్వేషన్లు కావాలని మనము కొట్లాడుతున్నాము. ఆ ఓటు, ఆ రిజర్వేషన్లు అవసరం లేకుండా ఈ రాజ్యాంగాన్ని ఏలే దిశగా ఆ ఓటు హక్కును మనకు కల్పించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ఈ ఓటు హక్కుని మనము డబ్బులకు, బిర్యానీ పొట్లాలకు, అలాగే మందు సీసాలకు కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇచ్చే నాయకుడిని ఎన్నుకోవడం అనేది చాలా ఉత్తమం. మిత్రులారా, మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున నేను తెలియజేయడం ఏమనగా అంటే, ఖచ్చితంగా సమాజంలో ఉన్న మూఢత్వాన్ని నశింపజేసి, అజ్ఞానాన్ని నశింపజేసి విజ్ఞానాన్ని రూపొందించే దిశగా వెళ్ళే నాయకులని మనము ఎన్నుకోవాలి. ముందు వచ్చే గ్రామ ఎన్నికల్లో, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మన యువత, ప్రతి ఒక్క యువత పాల్గొనాలి, రాజకీయాలను నేర్చుకోవాలి, రాజకీయ రంగంలో మనం కూడా పాల్గొనాలి. రాజకీయ రంగాన్ని ఎప్పుడైతే మనము వంట పట్టించుకుంటామో ఖచ్చితంగా మనం బాబాసాహెబ్ బాటలో నడుస్తున్నామని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉన్న సమాజంలో 10th ఇంటర్ డిగ్రీ తర్వాతనే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఖచ్చితంగా మనం బాబాసాహెబ్ అంత గొప్ప వ్యక్తులం కాకపోయినా ఆయన నడిచిన బాటలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ని చదువుకోవాలి. ఆడపిల్లలకు సైతం ఓటు హక్కుని ఆనాడు గాంధీ కానీ, నెహ్రూ కానీ చదువుకున్న వారికే ఓటు హక్కు కల్పించాలని ఒకరు చెప్పారు. ఒకరేమో భూమి ఉంటే ఒకరు చెప్పారు. ఒకరు ట్యాక్స్ పన్ను కడితేనే ఓటు హక్కు కల్పించాలని ఒకరు చెప్తే, కాదు, లింగ భేద వయస్సు లేకుండా 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించాలనే ఆయుధాన్ని మనకు డాక్టర్ బాబాసాహెబ్ గారు చెప్పారు. సో అదేవిధంగా ఆ యొక్క ఓటుని కరెక్ట్గా వినియోగించుకొని మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ అజ్ఞానపు సమాజం నుంచి విజ్ఞానపు సమాజంగా మనము డాక్టర్ బాబాసాహెబ్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్ వీళ్ళు అనుకున్న దిశలో మనం సాగాలని కోరుతున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్. మరి ఓకే, మన అంబేద్కర్ గారు మరి మన రాజ్యాధికారం కోసం నా ప్రజలకు నేను కత్తులు ఇవ్వలేదు, ఓటు హక్కు అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చారని చెప్పాడు. ఆ ఓటు హక్కును మనం సరిగా వినియోగించుకుంటే మనం కోరుకున్న రాజ్యం సాధించుకోవచ్చని తెలియజేస్తూ మరి మన యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రత్నారావు గారిని, అన్నా సురేష్ గారిని, అన్న ఏదిలానే రాయలసీమ నాయకుడు మన ఎల్బీ నగర్కు రావడం జరిగింది సంఘీభావంగా. మరి రాయలసీమ ఏపీ ఆంధ్రప్రదేశ్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నుంచి మన కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికి జై భీమ్, జై ఇన్సాన్. ఇక్కడ జిల్లా సభ్యులు వచ్చిన అందరికీ ఉద్యమ వందనాలు. అందరికీ ఫస్ట్గా 69వ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇందాకే సందీప్ అన్న గారు చెప్పారు, మనం వర్ధంతికి జయంతికి పరిమితం కాకుండా ఆయన ఆలోచన విధానాలు, ఆయన చదువుకున్న చదువు, ఆయన మార్గదశ, ఆయన ఎలా చదువుకున్నాడు, ఆయన రాజకీయంగా వ్యతిరేకంగా ఉండి అనేక మార్గాల్లో, మంచి మార్గాల్లో నడిచినాడు. అలాంటి దారిలో మనము నడవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మూఢనమ్మకాలు ఆదోని జిల్లాలో ఓ డేరా బాబా పెబ్బేరికి చెందిన తెలంగాణలో ఒక ఆమె అనారోగ్యంగా వాళ్ళు బాధపడతా ఉంటే ఆదోని మండలంలో ఉండే ఒక డేరా బాబాను వాళ్ళు కలిసి వాళ్ళ అనారోగ్యం, మాకు అనారోగ్యం ఉంది బాబా ఇలా ఉందంటే ఆయన 3.5 కోట్లు ఈరోజు కాజేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమన్వయం? మీరు నమ్మేటప్పుడు అది మంచా చెడా అని ఒక్కసారి మీరుగా ఆలోచించుకోండి మిత్రమా. అనారోగ్యం బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరకో, సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళి మీరు కనుక్కోవాలి. మీ ఆరోగ్యం ఏమైంది, మీ పరిస్థితి ఏంటి, ఎలా అని కనుక్కోవాలి. ఒక డేరా బాబు దగ్గరకు పోతే మీ జీవితం ఎలా మారవు గుర్తు పెట్టుకోవాలి. 3.5 కోట్లు అంటే ఆయన వీళ్ళు ఎలా చెల్లించారు చూడండి. ఆయన మీ భూమిలో ఏదో ఉందో అంటూ
ఇక్కడ ఏదో దాగి ఉన్నది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఏదో ఉందని తీసుకొస్తానని అనేక వాళ్ళు మోసాలు చేశాడు. అలాంటి నమ్మకండి, మోసపోకండి, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి డేరా బాబాలు మీరు నమ్మినంత కాలం అనేక డేరా బాబాలు గుర్తుకొస్తూ ఉంటారు. వీళ్ళని తరిమి కొట్టాలంటే మీరు ఫస్ట్ చదువుకోవాలి, ఫస్ట్ మీ పిల్లలు కూడా చదివియాలి ఇంట్లో కూడా. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకపోతే మీరు అనేక దానికి గురి అవుతారు. అందుకోసమే మీరు చదువుకోకపోయినా పర్వాలేదుగా. ఆనాటి యుగంలో మనకు చదువుకునే హక్కు లేదు. ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కుల వల్ల ఇక్కడ మనం నిలబడి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడు మనకు ఈ హక్కు కూడా లేదు. ఎందుకంటే అప్పుడు దొరల పాలన, ఇది మనువాదుల పాలన అనేక రకాలుగా ఉండేది. ఇప్పుడు మనకు అలాంటి లేదు. ఆయన హక్కుల కోసం మనం సాధించుకోవాలి, మన హక్కుకై మనం సాధించాలా. అలాంటప్పుడు మన హక్కు కోసం మనం పోరాడాలంటే మనం ఫస్ట్ చదువుకోవాలా. చదువుకుంటేనే కదా మనకు తెలిసేది. చదువుకొని ముందుకు సాగాలి. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రంగారెడ్డి జిల్లా నాయకులు గనిమల్ల శ్రీరాములన్న గారికి, అనేక జిల్లాలుగా వచ్చిన వారికి ఉద్యమ వందనాలు. జై భీమ్, జై హింసోన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరి విద్య లేకపోవడం వల్లనే చైతన్యం లేదని మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్లుగా మరి మనం వారి వారసులుగా మనం విద్య యొక్క గొప్పతనాన్ని సమాజంలో చాటాలని తెలియజేస్తూ మరి మన యొక్క శ్రీనివాస్ గారిని ఎంఎన్ఎస్ రంగారెడ్డి జిల్లా నాయకుడు మరి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్, జై ఇన్సాన్, జోహార్ జోహార్. ముందుగా ఇక్కడికి వచ్చిన జాతీయ నాయకులకు, అలాగే రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా వివిధ జిల్లాల నాయకులకు మరియు క్రియాశీల నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి జై భీమ్స్. మనం అంబేద్కర్ గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజు కాదు కదా, సంవత్సరాలు సరిపోవు. సో మనం అంబేద్కర్ గురించి కాకుండా ఆయన ఆశయాలను అందరూ తూచా తప్పకుండా పాటిస్తూ ఫస్ట్ మనం పాటించిన తర్వాతనే ఇంకోరికి చెప్పాలని కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ. ఓకే అన్న, షార్ట్ అండ్ స్వీట్గా 2 ముక్కల్లో చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు. మరి యొక్క బాబు చెప్తావమ్మా, ఎత్తుకుంటావా బాబును? మన ఎంఎన్ఎస్ భవిష్యత్ నాయకుడు తన యొక్క వాయిస్ వినిపిస్తాడు ఇప్పుడు మన ముందు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. అంబేద్కర్ చెప్పాలి, అంబేద్కర్ చెప్పాలి. వెరీ గుడ్, జై భీమ్. ఓకే, మరి ఇప్పుడు మన రత్నారావు గారిని ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా 2 ముక్కలు. తన అనుభవం కలిగిన నాయకులు వస్తుంది అనేది ఉందా? మిత్రులందరికీ జై భీమ్, జై ఇన్సాన్. మొత్తం భారతదేశం అంతా మనువాద కుట్రలో ఉంది. దాని నుంచి మనము బయటికి రావాలా. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నాకు చాలా బాధతో చెప్తున్నా. 6th డిసెంబర్ నాడు అంబేద్కర్ గారు చనిపోయిన రోజు. అదే డిసెంబర్ నాడు బాబ్రీ మసీద్ని కూలగొట్టి మత ఘర్షణలు లేపి 33 ఏళ్ళు బ్లాక్ డేగా మార్చేసారు. ఒకవేళ ఆ డేట్ నాడు ఆ బ్లాక్ డేగా మార్చకపోయినుంటే 33 ఏళ్ళు సంతాప సభలు అవి ఇవి చేసుకుంటూ ఆయన ఆశయాలు
పబ్లిక్ అందరికీ చేరుకుంటుండేనా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. అవును కదా? సో ఇట్లా భారతదేశం అంతా మనువాదుల కుట్రలో ఉంది. దాని నుంచి మనం బయటపడాలంటే ఒక మార్గం కూడా ఉంది. మన ముస్లిం సోదరులు ఏం చేస్తారు? ఫ్రైడే నాడు మస్జిద్కి వెళ్తారు. క్రిస్టియన్ సోదరులు ఏం చేస్తారు? వాళ్ళు ఆదివారం నాడు చర్చికి పోతారు. సో ఈ దేశం మనది. మన అస్తిత్వం కోసం మనం కూడా ఒక టైం పెట్టుకొని ఆదివారం అరగంట సేపు మనము మహాత్మా పూలే, ఈ అంబేద్కర్ ఆశయాలతోటి ఒక టైం అంటూ ఫిక్స్డ్గా పెట్టేసుకుంటే అందులో అందరం ప్రతి వాడల ప్రతి గల్లీలా అరగంట సేపు కూర్చోవాలి. 15 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోవాలి. తర్వాత ఒక అంబేద్కరు, మహాత్మా పూలే, పెరియార్ గారు ఇట్లాంటి ఆశయాలు క్యాసెట్ వస్తుంది, అది వినాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. దీని ద్వారా ఏం జరుగుతుంది? మన ఐక్యత ప్రదర్శించినట్టు జరుగుతుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది? బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు అందరము ఒక తల్లి సంతానమే మనమందరం. సో దీని ద్వారా ఐక్యమత్యం చాలా పెరిగి వాళ్ళ పాలకులకు గుబులు పుడుతుంది. పుట్టి మనకు కావాల్సిన రాజ్యాధికారంలో మన వాట మనకు వస్తుంది. మనకు కావాల్సిన విద్య, వైద్యం ఫ్రీగా తెచ్చుకోవచ్చు. సో ఐకమత్యం అనేది అక్కడ ఏర్పడుతుంది. ఒక ప్లాట్ఫారం అంటూ అరగంట సేపు, ఆదివారము అరగంట సేపు ఎట్టి పరిస్థితుల్లో కలవాలి. కలిసి అట్లీస్ట్ ఆడ కలుసుకొని కూడా ఫేస్బుక్, వాట్సాప్ ఏది చూసుకున్నా కానీ అది కూడా ఓకే, సైలెంట్ తోటి ఇది చేసుకుంటే పోతుంటే రానున్న రోజులలో మన దేశం మన చేతిలోకి వస్తుంది. దయచేసి మేధావులందరూ ఈ విషయం పైన మీరందరూ ఆలోచన చేసి ఆదివారం అరగంట అనేది ఒక ఫిక్స్డ్, ఎక్కడున్నా ఏడున్నా ముస్లిం ఏం చేస్తాడు తెలుసు కదా? ఫ్రైడే కాగానే ఏడున్నా కానీ ఆడ ఇప్పేస్తాడు, బండి పెట్టేస్తాడు, పోతాడు, మసీద్లో పోయి ప్రార్థన చేసిపోతాడు. 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్. ఇట్లా ఒక ఫిక్స్డ్ ఎజెండా పెట్టండి. కమిటీ హాల్ ఉన్నాయి, గుడి అయినా సరే ఆడుకోవడం, కూర్చోవడం, రావడం, అంతేగా, ఏం లేదు, అరగంట సేపే కదా. అప్పుడు పాలకులు అందరూ అంత దిశ భారతదేశం మొత్తం మారిపోతుందని ఐక్యమత్యం లేక మనలో కులాలు పెట్టి 6,000 పైన కులాలు పెట్టి మనల్ని విభజించి వాళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళు ఉన్న శాతం ఎంత? 3.5% ఉంటారు. మనమున్న శాతం ఎంత? దాదాపు 75-80% పైన ఉన్నాం. కానీ ఐక్యమత్యం లేదు. ఎందుకు లేదు? ఒక సరైనది ఒక క్రియేషన్ చేస్తలేం మనం. ఒక దేవుడు మహమ్మద్ అంటే ఆ ముస్లింలకు వాళ్ళకు దేవుడు అయితే మనకు రిజర్వేషన్స్ ఇచ్చిండు, ఓటు హక్కు కల్పించిండు, మన దిశనే మార్చేసారు వీళ్ళందరూ. వీళ్ళ కోసం మనం ఒకటి ఎందుకు క్రియేషన్ చేయొద్దు? ఆలోచన చేయాలని, ఈ విషయంలో గట్టి ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. చక్కటి సూచన చేశారు. మనలో ఐకమత్యం లేకపోవడం దానికి కారణం తెలియజేస్తూ దానికి మార్గం కూడా చూపించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ క్రమంలోనే ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మన భారతదేశం ఏదైతే మతవాదంలో మునిగిపోతుందో, మరి మన భారతదేశంలో ఎంతమంది దేవతలు ఉన్నారో దేవుళ్ళు తెలియని సందర్భం. మరి ఆ క్రమంలో మనం అనుకుంటాం అంబేద్కర్ గారు ఏ దేవుని నమ్మలేదని, కానీ వారు కూడా నమ్మిన దేవుళ్ళు ఉన్నారు. అందరికి ఆశ్చర్యం కావచ్చు, వారు కూడా నమ్మిన దైవాలు ఉన్నాయి. అవి వారు స్వయంగా చెప్పారు. ఏంటంటే తను నమ్మిన దైవాలు ఒకటి విద్య, ఒకటి ఆత్మాభిమానం మరియు శీలం. ఆ మూడింటిని తాను దైవంగా భావిస్తానని తను చెప్పుకొచ్చాడు. మరి మన అంబేద్కర్ వాదులుగా మనం కూడా ఆ విద్య, ఆత్మాభిమానం, శీలాన్ని దైవాలుగా భావించి ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రవీణ్, ఇంకా అన్న ఎవరన్నా మిత్రులు, అన్న పేరు బక్కన గారు మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాం. మీరు జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. రంగారెడ్డి జిల్లా వాసులకు అందరికీ ఒకరొకరికి పేరు వరుసన నమస్కారములు. నేను అల్మాస్గూడలో ఉంటాను. నా పేరు బక్కయ్య. మా ఊరు మాత్రం డెండి.
అయినా కానీ ఇక్కడనే నివాసం ఏర్పరచుకొని ఇక్కడనే ఉంటున్నాను. నాకు ఈ మూఢనమ్మకాల నిర్మూలనకై ఎంతో కృషి చేస్తున్నాను. నరేష్ గారు చెప్పినది యూట్యూబ్లో చూసి ఇది దేవుడు ఏంది, దయ్యం ఏంది, మనుషులేంది అనేది బాగా నాకు మైండ్లో పట్టి మనిషి ఒరిజిల్లాలే, ఈ మనుషులు ఒరిజిల్లాలే, ఈ దేవుడు దేవతలు నశించాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ, పెద్దలు చిన్నలు అందరికీ నమస్కారం. రాజు అన్న, మరి ఈ సందర్భంగా మన కాదు మొన్న నాగరికర్ణుడు రాజు ఒక పాట తన యొక్క మాటను ఒక పాట రూపంలో వ్యక్తీకరిస్తాడు. అన్న పాడండి, పాడండి, ఒక పాట పాడండి. అయితే ఈ మధ్య జనాలు ఎట్లా తయారైపోయారంటే మతం చాలా విలయతాండవం చేస్తున్నది. అవసరం వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకొస్తున్నాడు, అవసరం తీరాక గుర్తుకు రావడం లేదు. మరి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎంతమంది మన బీసీ సోదరులు అంటే బహుజనులు ఎంతమంది ఆయనకు పూలమాలలు వేసారు, ఎంతమంది ఆయన వర్ధంతి అనేది తెలుసు, ఆయన జయంతి అనేది తెలుసు. మన ముస్లిం సోదరులు కూడా ఏం చేస్తున్నారంటే పౌరసత్వం అనగానే హైదరాబాద్ మొత్తం దేశం మొత్తము ఏమంటారు ఆయన ఫోటోలు పెట్టుకొని జై భీమ్ అని మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు హక్కులు కల్పించండి అని చెప్పేసి దేశం మొత్తం ఫోటోలు పట్టుకొని తిరిగిరు, రోడ్ల మీద ధర్నాలు చేసిరు అవి తీసుకొని. కానీ ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వాళ్ళకి తెలియదు. ఆ సీన్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఒకటి మాత్రం చెప్తున్నా నేను, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ బహుజనులను మార్చింది ఏ దేవుడు కాదు, 33 కోట్ల మంది దేవుళ్ళు, వారితో పాటు యేసుప్రభు, అల్లా, వీళ్ళు ఎవ్వరు మన బతుకులు మార్చలేదని తెలియజేస్తూ మీకోసం ఒక చిన్న పాట. మార్చలేదు మన బ్రతుకును భువిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మార్చలేదు మన బ్రతుకుని భూమిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏళ్ళ మన వెదలను వినలే కదా ఎవ్వరు, విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెప్పుడు. మార్చలేదు దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. కాషాయపు జెండలెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఈ దేవుళ్ళే మన బ్రతుకును బానిసలుగా మార్చిరి. మార్చలేదు మన బ్రతుకును భూమిలో దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మహమ్మదీయ మతము మారి మసీదుకే వెళ్ళినా, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పినా, మహమ్మదీయ మతము మారి మసీదుకే వెళ్ళినా, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పినా, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, అతి శూద్రుల విన్నపాలు విని బ్రతుకు మార్చలేదు. మార్చలేదు చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నాను,
కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నాను చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నాను కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నాను ఈ దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా ఈ తరతరాల దారిద్రం పోలే కదా మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు భారత భవిష్యత్తు మార్తెను మానవతా మూర్తిగా భారత రాజ్యాంగం ఇచ్చి మన బ్రతుకును మార్చెనుగా ఈ గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షగా ఈ దేవుడనే వాడి నొదిటి రాత మార్చినాడుగా మార్చలేదు మన బతుకును భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు వేల ఏళ్ల మన ఎదలను వినలే కదా ఎవ్వరు విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెప్పుడు భూమిలో దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని జై భీమ్ జై ఇన్సాన్ ఎంఎన్ఎస్ ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ రంగారెడ్డి జిల్లా కమిటీకి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్ జై ఇన్సాన్ మనిషి వర్ధిల్లాలి. ఈరోజు అంబేద్కర్ వర్ధంతికి రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున అందరికీ మనస్ఫూర్తిగా విషయం చెప్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చాలా చేయాలి. సో ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అంబేద్కర్ వర్ధంతి రోజు హాలిడే ఇవ్వాలి. ఎట్లయితే ప్రపంచ కార్మికుల మేడే వస్తుందో ఈరోజు కూడా అంబేద్కర్ వర్ధంతి రోజు హాలిడే ఇస్తే బాగుంటుందని ఈ యొక్క ఎంఎన్ఎస్ తరఫున మేము దృఢంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ప్రోగ్రాంకి వచ్చి ఇంత విజయవంతం చేసిన అందరికి కూడా పేరు పేరున జై భీమ్ చెప్తూ ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగిస్తుందని కోరుతూ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్. థ్యాంక్ యూ బాబురావు గారు. ఓకే థ్యాంక్ యూ. మేము 7 తరాలకు జై శ్రీరామ్ ఏదో అంటే ఏమన్నాడు ఆయన మన పార్లమెంట్ ఈ మాత్రం భగవాన్ని తలుచుకుంటే ఈ 7 జన్మలకు స్వర్గం చూస్తామంట. అరే గుండు నాయలా 7 సార్లు కాదు నాన్న, అంబేద్కర్ అంబేద్కర్ కాదు, మేము 1,00,000 సార్లు చెప్తాం అంబేద్కర్ 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 అంబేద్కర్. మా దీనికి మించిన స్వర్గం ఇంకోటి ఉండదురా. ఏం మాట, ఏం మనిషిరా. ఓకే అన్న, థ్యాంక్ యూ. అదే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఆహ్వానం నుంచి వచ్చి రావడమే కాదు, మరి యొక్క ప్రతి సన్నివేశాన్ని కూడా తన కెమెరాలో బంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అన్న నీలకంఠ మనకు రంగారెడ్డి జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ. ఇంకోసారి రంగారెడ్డి జిల్లాసారి కమ్యూనిటీ హాల్లో పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి అందరూ ఆహ్వానించాలని కోరుతున్నాం. క్రిస్మస్
ఛాయలు 14 మొత్తం 14 పార్టీ తర్వాత ఛాయ్